హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి మనం ఇక్కడ దుబ్బాకను ఒకసారి చూసుకున్నట్లయితే దుబ్బాక ఇదంతా ఏంది దుబ్బాక మండలం ఇది. దుబ్బాక మండలంలో అద్భుతమైన బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్ దాదాపు కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే దుబ్బాక మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతో సూపర్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్‌ని చూసినట్లయితే మనకు కలెక్టర్ కార్యాలయాన్ని చూసినట్లు అనిపిస్తుంది. ప్రతి అధికారికి ఒక క్యాబిన్‌లో ఉంచారు. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏందంటే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతనంగా నిర్మించారు. నూతనంగా నిర్మించినప్పటికీ ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ చూడడానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ నూతన కపుల్స్ అంటే పెళ్లి చేసుకోబోయేవారు చాలామంది ఏమంటారు మన ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పైన డ్రోన్ కెమెరాతోని అక్కడ షూట్ చేస్తున్నారు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్. అంటే ఇక్కడ ఈ దేవాలయం అంత అద్భుతంగా ఉన్నట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది కూడా కొన్ని కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి మరి దీన్ని నిర్మించారు. అయితే మనం పైనుంచి కిందికి చూసినట్లయితే నీరు పరవళ్ళు దొక్కుతుంది ఇక్కడ. అంటే సాక్షాత్తు గంగమ్మనే పొంగుతున్నట్లుగా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్న గార్డెన్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మీ తులసి, రామ తులసి అని చెప్పి తులసి వనాలు ఉన్నాయన్నట్టు. ఇదంతా తులసి వనం మొత్తం ప్రతిదీ తులసి మొక్కలవి. ఈ అద్భుతమైన కట్టడాల్లో ఎంతో మంచి అంటే ఎన్నో బొమ్మలు అంటే మంచి బొమ్మలను శిల్పాలను చెక్కారు ఇక్కడ ఈ ఆలయానికి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి ఏమంటారు మన ఈ దేవుణ్ణి అంటే దేవతా రూపమైన శిల్పాలను ఇక్కడ నిర్మించినట్లు ఉంది. అయితే ఇదంతా ఏంది మన తులసి వనాలు ఇవన్నీ తులసి వనాలు ఇవి. అయితే ఇక్కడనే ఒక గార్డెన్ కూడా ఉంది. ఈ గార్డెన్లో చిన్నపిల్లలు వాళ్ళందరూ ఆహ్లాదకరంగా తిరుగుతూ ఆడుకోవచ్చు ఇక్కడ. ఈ గార్డెన్కు కొద్దిగా దూరం అంటే ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి చిన్నపిల్లలకు చాలామందికి. ఎక్కొచ్చు, దిగొచ్చు, పాకొచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చెట్లను చూసుకున్నట్లయితే ఒక మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ఆక్సిజన్ ఇక్కడ చాలా మంచిగా లభిస్తుందని కూడా చాలామంది అంటున్నారు. సాయంత్రం వేళలో ఇది ఒక టూరిజంలా కనిపిస్తుంది.